ఉదయగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు. ఉదయగిరి మండలానికి సంబంధించి కొండకిందపల్లె గ్రామాలకు వెళ్లే 3.5 కిలోమీటర్ల రోడ్డు, గండిపాలెం ప్రాజెక్టు అభివృద్ధి, కుర్రపల్లి టు కృష్ణాపురం రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జిల ఏర్పాటు, సిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సానుకూలంగా స్పందించారు. ఉదయగిరి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న భవనానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, ఉదయగిరి ఎంపీపీ మూలే పద్మజా వినయ్ రెడ్డి, మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, ఎంపీడీఓ అప్పాజీ, స్థానిక మండల నాయకులు సారథ్యంలో పురోహితుల సమక్షం నడుమ కొబ్బరికాయ పుట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎనలేని భక్తి శ్రద్ధలను పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 30 రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా ఆత్మ బంధువులైనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి, గౌరవించాలి, ఆహ్వానించాలి, వారి అందరితో కలిసి ఒకసారి విప్తారం చేయాలనే ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పంపడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని ఆహ్వానంగా బంధించి అల్లా ఎడల భక్తి శ్రద్ధలతో మీ సోదరుడిగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఈ నెల 28వ తేదీన మా ఇంటి యందు మీరందరూ వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరగించి ఇఫ్తార్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకుంటున్న బాధ్యత. మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం. అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడం చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విధికి మా ఇంటికి విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరు. ఇటీవల వర్షాలు పుష్కలంగా పడడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేశారు. కాలాలు మారినా, పరిస్థితులు మారిన రైతు ఎప్పటికీ నష్టపోతూనే ఉంటాడనే మాటను మరోసారి ఈ వరి పంట నిజం చేసింది. పంటకు తెగులు, ఎలీనా పడడం వలన రైతు పూర్తిగా నష్టపోయాడు. పంట కోసేసరికి కనీసం పెట్టుబడి కూడా వస్తుందా లేదా అని బాధపడుతున్నాడు. దాదాపు నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. బుధవారం రోజున కావలి రెడ్ క్రాస్ నందు 67సారి రక్తదానం చేసి భావి తరాలకు ఆదర్శప్రాయుడుగా నిలిచిన మాజీ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, రక్తదానం చేయండి, మరో ప్రాణం కాపాడండి అనే పిలుపునిచ్చినారు. టాలీవుడ్ నటుడు కమెడియన్ సప్తగిరి ఇటీవల చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ జాతరలో టీడీపీ నేత ఆర్టీవీ బాబు, కమెడియన్ సప్తగిరి కలిసి హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. అయితే హెలికాప్టర్ కిందకి దిగుతూ ఉండగా దాని నుండి వచ్చిన గాలికి అక్కడ వేసిన షామియానాలు కూలిపోయి భక్తులు ఇబ్బంది పడ్డారు. కూలిన షామియానాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దుమ్ము ఏమిటికి వచ్చింది? హెలికాప్టర్ నుంచి తొందర అయిపోయింది, పిల్లలకు పబ్లిక్ గంటలో దుమ్ము అయిపోయింది, చాలా ప్రాబ్లం అయింది సార్. ఏది అవసరమా? హెలికాప్టర్ తీయడం, దుమ్ము లేపుకొని పోయేది అవసరమా? చాలా ఇబ్బంది పడిపోయింది. గంటల్లో దుమ్ము, బట్టలు గిట్టలు అంతా ఇదైపోయి టోటల్ ఈ మధ్య చేయకూడదు. ఏం 1 టైం వచ్చినారు పోవాలి. ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, హెలికాప్టర్ వచ్చిన పిల్లలు పెద్దలు ఉన్నారని కొంచెం కూడా పడిపోతారు లాక్కుండా. కందుకూరు పట్టణ పరిధి నాంచారమ్మ కాలనీకి చెందిన దాసరి మధుసూదన్ రావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చేరారు. ఆ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు ఈ విషయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దగ్గరకు తీసుకువెళ్లి వివరించారు. ఎమ్మెల్యే ఇంటూరి ఆస్పత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 7 లక్షల LOC తక్షణమే మంజూరు చేయించి వారి భార్య జ్యోతికి బుధవారం అందజేయడం జరిగింది. కార్యకర్తే అధినేత అనే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆర్థికంగా వెనుకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి నిరుద్యోగికి రుణాలు అందజేయనున్నది. దీనికి టార్గెట్ సైతం ఫిక్స్ చేసింది. మొత్తం 4,42,438 మంది లబ్ధిదారులకు 8,083.23 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయింది. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. బుధవారం నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరులు బీద రవిచంద్రను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి బీద రవిచంద్ర అని, ఎమ్మెల్సీగా రెండవసారి బీద రవిచంద్ర ఎన్నిక కావడం సంతోషదాయక పరిణామం అని తెలిపారు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 151 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 17.3 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ 97 పరుగులతో రాణించారు. రఘువంశీ 22, అజింక్య రహానే 18 పరుగులతో ఆదుకున్నారు.